హనంకొండ జిల్లా అంబేద్కర్ జంక్షన్ వద్ద తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం నిరసన చేపట్టారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు మాత్రం మారడం లేదని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు మండిపడ్డారు. అసెంబ్లీలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సమస్యలు పరిష్కరించే విధంగా చర్చలు జరగాలన్నారు. రేవంత్ రెడ్డి సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ ఆదివాసీ సంఘం హనంకొండ జిల్లా ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారికి పూలమాల వేసి మేము ఈరోజు ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. మరి రేపు జరగబోయేటువంటి మరి అసెంబ్లీ సమావేశాల్లో కానీ శాసనమండలి సమావేశాల్లో కానీ మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఆదివాసీ ఎరుకల అభివృద్ధి కోసము కొన్ని సమస్యలు ఉన్నాయి. మేము చాలా రోజుల నుంచి వెళ్ళి సంవత్సరం మేము పోరాడుతూ ఉన్నాం. అయినా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. దయచేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేపు జరగబోయే అసెంబ్లీ శాసనమండలి సమావేశాల్లో మాకు ఉన్నటువంటి సమస్యని ప్రస్తావించి మాకు న్యాయం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మేము ఒకటే కోరేది, ఈ రాష్ట్రంలో మా సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరు లేరు. ఇలా అసెంబ్లీలో కానీ అలానే శాసనమండలిలో కానీ మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి దయచేసి మరి ఉన్నటువంటి మరి ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మిగతా మంత్రులు కానీ మా విషయం మీద మాట్లాడి మాకు న్యాయం చేసి మేము ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దయచేసి వెంటనే ప్రభుత్వము స్పందించి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పి అన్నారు, అది వెంటనే అసెంబ్లీలో దాన్ని ప్రకటించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగనే ఏదైతే మరి ఏకలవ్య భవనం కూడా నిర్మించారో అది పూర్తి కాలేదు, అది కూడా ఖచ్చితంగా